ఏపీలో తొలి విడతలో 1,00,000 మంది మెడికల్ దివ్యాంగ పెన్షన్ భారం తగ్గించుకునేలా కూటమి సర్కారు పన్నాగం పన్నింది. ఒకేసారి అంతమంది పెన్షన్ తొలగిస్తే అలజడి రేగుతుందని వ్యూహాత్మక ఎత్తుగడలతో కుట్ర అమలుకు ఉపక్రమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఏదో ఒక విధంగా భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో నిరుపేదల పొట్ట కొట్టడానికి వెనకాడడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ 6, 7 అంటూ హామీలిచ్చి ప్రజల్ని తన బుట్టలో వేసుకున్నారు. తీరా గెలిచాక వాటిని అమలు చేయకపోగా ప్రతి పథకంలోనూ కోత పెడుతున్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి నెల నెలా పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుల్లో అనర్హుల గుర్తింపు పేరిట ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. మొదటి విడతలో కదలలేని స్థితిలో లేక మంచానికే పరిమితమై ఉండే తీవ్ర కండరాల బలహీనత తరహా రోగులకు అందజేసే మెడికల్ పెన్షన్ లబ్ధిదారులతో పాటు దివ్యాంగుల లబ్ధిదారులు కలిపి 8.18 లక్షల మందికి పెన్షన్ అర్హతను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 7 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వగా 17,000 మందికి ఆగస్టు 1న పెన్షన్ డబ్బుల పంపిణీ నిలిపివేశారు. వీరికి మరోసారి నోటీసులు ఇచ్చి అప్పటికి వైద్య పరీక్షలకు హాజరు కాని పక్షంలో పెన్షన్ పూర్తి స్థాయిలో తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. మెడికల్ దివ్యాంగుల కోటాలో పెన్షన్లు తీసుకుంటున్న మొత్తం 8.18 లక్షల మందికి సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత వారిలో వికలత్వ శాతం 40% కంటే తక్కువగా చూపి మరికొంతమంది పెన్షన్ను రద్దు చేయనున్నట్టు తెలిపింది. మిగతా వారిలో కూడా వికలత్వ శాతాన్ని తగ్గించి ఆ మేరకు పెన్షన్ల కేటగిరీ మార్చనున్నారని అధికార వర్గాలు తెలుస్తోంది. అంటే 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారికి 10,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,000 పెన్షన్గా మార్చడం అన్నమాట. ఇలా పెన్షన్ లబ్ధిదారుల తొలగింపు, కేటగిరీల మార్పులు 1,00,000 వరకు ఉంటాయని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 15 నెలలుగా 5 లక్షల పెన్షన్లు రద్దు చేయడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు.